నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సిరిసెవాడ మల్లికార్జున్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? క్లారిమేట్ అనేది ఎలా నేర్చుకున్నారు అసలు? మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోవడం వలన నేను చదువు బంద్ చేయాల్సి వచ్చింది. ఇటే నేను చేసే పని మేళానికి వెళ్తా ఇప్పుడు ఆ క్లారినెట్ అనేది నేర్చుకున్నా. ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా మరి? ఫ్యామిలీ పరంగా అయితే నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. మా నాన్నగారు డ్రింక్ చేసి మా అమ్మని తలకాయ వలగొట్టడం, మమ్మల్ని కొట్టడం. అమ్మ బట్టలుకి డబ్బులు లేవు, అమ్మ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొంచెం అన్నం మా పిల్లగాళ్ళకి పెట్టండి. మా పిన్ని ఆ సందర్భంలో ఒక 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలతో కూడా మేము ఇల్లు కిరాయి డబ్బులు కట్టకపోతే అయితే వచ్చి సామాన్లన్నీ బయటపడేసింది. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? మీరు ఒక వీడియో చేశాక చాలా రెస్పాన్స్ వచ్చింది అన్నారు. అంటే బిగ్ బాస్ టీం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదండి. మా కోసం చిన్న మ్యూజిక్ ప్లే చేసి చూపిరా? ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సిరిసెవాడ మల్లికార్జున్. క్లారినెట్ చాలా చక్కగా వాయిస్తారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు తన నెగిటివ్ ప్లేస్ ఏంటి, తను అసలు ఇది ఎలా నేర్చుకున్నారు అవన్నీ కనుక్కుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మీరు ఇది ఎలా స్టార్ట్ చేశారు? అసలు మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? ఖమ్మం అండి. ఖమ్మం పక్కన వెంకటాయపాలెం మా గ్రామం. మా అమ్మమ్మ గారు, తాతయ్య గారి దగ్గర నుంచి మాకు ఇది ఈ వాయించడం అనేది మాకు వృత్తిపరంగా వస్తూ ఉంది మేడం. ఓకే, మీ వృత్తినే ఇదా? ఓకే, వృత్తి వేరే, కాకపోతే మా పెద్దలు ఇదే పని చేసేవారు. మా తాతయ్య గారు, మా మావయ్య, మా నాన్న వీళ్ళందరూ. అట్లనే మేము కూడా వెళ్తా నేర్చుకున్నాం. మీ లైఫ్ స్టోరీ ఏంటి అసలు? అంటే మీరు ఇది వాయించారు కదా, ఏదో వర్క్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఏం వర్క్ చేస్తారు? అంటే ఇది స్కూల్కి వెళ్తా అప్పుడప్పుడు కుదిరిన సమయంలో ఇటు వెళ్ళేవాడిని. తర్వాత నేర్చుకున్నారా మీరు ఇది? నేర్చుకున్నాను. అంటే ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర డ్రమ్స్ కొట్టేవాడిని. తర్వాత చిన్నగా దీని మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇది నేర్చుకున్నాను. చాలా బాగా వాయిస్తున్నారు, చూసాను నేను వీడియోస్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ అంటే మీరు దేనికి చేశారు మ్యూజిక్ అసలు? అంటే ఏదైనా ఏ పాటకి మీరు ఫస్ట్ మ్యూజిక్ చేశారు? అంటే మనకి నేర్పించిన గురువు గారు దేవుడి పాటలు నేర్పిస్తారండి, కీర్తనలు. మీరు ఓన్గా ఏం చేశారు నేర్పించింది కాకుండా? మూవీ సాంగ్స్ చేస్తాం. ఫస్ట్ మీరు చేసింది బాగా మంచిగా అనిపించింది, మీకు బాగా కాంప్లిమెంట్స్ వచ్చింది అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే అది గోదావరి గట్టు మీద రామచిలక అనే సాంగ్కి నాకు మంచిగా వ్యూస్ వచ్చినాయి, లైక్స్ వచ్చినాయి. దానివల్ల నాకు ఫాలోవర్స్ వచ్చారనమాట, పెరిగారు ఇన్స్టాగ్రామ్లో. మల్లికార్జున్ గారు, మీకు ఒకవేళ బిగ్ బాస్కి ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు అందరూ కూడా పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు కూడా బిగ్ బాస్లో ఛాన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మీకు వస్తే మీరు వెళ్తారా? వెళ్తా మేడం, వెళ్ళాలనే ఆశపడుతున్నా. ఓకే, ఇంట్రెస్ట్ ఎలా ఉంది? వెళ్ళాలనే ఉంది. అక్కడికి వెళ్ళాలని నేను కూడా ఒక వీడియో చేశాను. బిగ్ బాస్లోకి సీజన్ 9లోకి సామాన్యులకి అవకాశం ఇచ్చారు కదా, రావచ్చని 3 minutes వీడియో చేసి అప్లోడ్ చేయండి అంటే నేను కూడా వీడియో చేశాను. అది కూడా చాలా వరకు వైరల్ అయింది. చూస్తుంటారా మీకు బిగ్ బాస్? రెగ్యులర్గా చూస్తుంటారా? ఒక 2-3 years నుంచి చూస్తున్నాను మేడం. ఓకే, ఛాన్స్ వస్తే వెళ్తారా అయితే? వెళ్తా మేడం. ఓకే, మల్లికార్జున్ గారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి అసలు? మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు? నేను మా విలేజ్లోనే 7th క్లాస్ వరకు చదువుకున్నా అండి. తర్వాత మా నాన్నగారు ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయేసరికి
ఇక 7th క్లాస్లోనే డిస్కంటిన్యూ చేసి పనికి వెళ్తూ ఉండేది. ఇటే నేను చేసే పని మేళానికి వెళ్తా ఇప్పుడు ఆ క్లారినెట్ అనేది నేర్చుకున్నా. మా అమ్మగారు కూలి పనికే వెళ్తారు. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు అన్నయ్య. అన్నయ్య కూడా మాతో పాటే వర్క్‌కే వస్తాడు మేడం. తర్వాత నాన్నగారు అసలే బాగోలేదు ఇప్పుడు. ఇల్లు గూడా ఏమీ లేదు. స్థలం ఈ మధ్య కాలంలో స్థలం ఒకటి తీసుకోవడం జరిగింది. సరే ఈ స్థలం తీసుకున్నాం గదా! చాలా కాలం నుంచి ఇల్లు లేదని జెప్పేసి ఈ 'బిగ్ బాస్‌లో' నాగార్జున గారు సామాన్యులకు అవకాశం ఇచ్చారు గదా! సరే మనం గూడా వెళ్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకా మనకి మిగిలిన దాంట్లో ఇతరులకు చిన్న సహాయం గూడా జేయొచ్చు అని జెప్పేసి 'బిగ్ బాస్‌లోకెళ్ళాలని' చెప్పి నేను ఒక వీడియో అప్‌లోడ్ చేశా అండి. ఆ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ ఉంది. మన మహేష్ ద్వారాగా ఇప్పుడు బీఆర్‌కే న్యూస్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ కూడా వచ్చా అన్నమాట. అంటే మీరు ఇది నేర్చుకోవడం 7th స్టాండర్డ్ నుంచే స్టార్ట్ చేశారా? అంతకన్నా ముందు నుంచి నేను డ్రమ్స్ ప్లే చేసేవాడిని మేడం. డ్రమ్స్ వాయించేవాడిని. చిన్నప్పటి నుంచి ఒక 7 సంవత్సరాల నుంచి మా నాన్నగారితో, మా తాతయ్య గారితోటెళ్ళి నేర్చుకున్నాను డ్రమ్స్. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 7, 8 సంవత్సరాల నుంచి ఈ క్లారినెట్ అనేది నేర్చుకోవడం జరిగింది. నాకు క్లారినెట్ నేర్పిన మా గురువుగారు పూర్ణకంటి నాగేశ్వరరావు గారు. అన్నారగూడెం. పెద్ద వయసేం గాదు. ఒక 35 సంవత్సరాలుంటాయి అతనికి. మా గురువుగారు ఆయన. క్లారినెట్ నేర్పించిన గురువుగారు. నాకొచ్చిన అన్ని వాయిద్య రంగాలలో ఇదే పెద్దదనమాట. ఇది నేర్పించిన అతను మా నాగేశ్వరరావు గారు. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు 'బిగ్ బాస్' నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? మీరు ఒక వీడియో చేశాక చాలా రెస్పాన్స్ వచ్చిందన్నారు. అంటే 'బిగ్ బాస్' టీమ్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదండి. ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న నా స్నేహితులు చూసేవారందరూ మెసేజ్ చేయటం, ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడటం, మీలాంటి వాళ్ళు ప్ర మంచి మనసున్న వాళ్ళు, మంచి వ్యక్తి మీరెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నారనమాట. ఇంకొకటి మేడం, నేను 'బిగ్ బాస్‌లోకెళ్తే నా కుటుంబాన్ని నేనే చక్కబెట్టుకోవడం గాకుండా, నాకు తెలిసిన ఒక అక్క స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి గదా! అవి బాగలేనివి, కొంచెం జబ్బు పట్టినవి, యాక్సిడెంట్‌లయినవి అవన్నీ తీసుకొచ్చి ఒక చోట ఆమె ఫౌండేషన్ ఉందనమాట. అయన్నీ బాగు చేసేంత వరకు తన పని అదే. జీవితం మొత్తం అటే చేశారు. అంకితం చేశారు. అయితే ఆమె ఖమ్మంలో ఒక ఇల్లు తీసుకొని ఉంటే కిరాయికి, వాళ్ళకి గూడా ఇల్లు లేదు. గవర్నమెంట్ జాబ్ గూడా ఆమె వదిలేసి ఈ వీటికే సేవ చేస్తా ఉంది. వాళ్ళ చిన్న బాబు గూడా అంతే. పెళ్లి గూడా చేసుకోకుండా వీటికే ఉన్నారు. అయితే వాటికి ఒక్కొక్క రోజు వాళ్ళకి తిండి పెట్టడానికి గూడా వాళ్ళకి డబ్బులు లేనటువంటి పరిస్థితి. అయితే నేనే గనక 'బిగ్ బాస్‌లోకి' వెళ్తే విజయం సాధిస్తే వాళ్ళకొక మంచి వాటికి ఒక షెడ్ ఏపియాలని నేను అనుకున్నాను. నిన్న ఎళ్లి అక్కకి గూడా కలిసా. ఈ విషయాన్ని జెప్పాం. మేమిద్దరం కలిసి మళ్ళీ ఒక రీల్ గూడా జేశాం. పోస్ట్ జేశాను. నా ఇన్‌స్టాగ్రామ్ ఉంది అది. ఓకే. ఈ రెండు ముఖ్యంగా ఈ రెండిటిని నేను చక్కబెట్టుకోవటం కోసం, ఒకటి నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవటం కోసం, రెండోది ఆ అక్కకి చేతనైన సహాయం చేయాలంటే మంచి అవకాశం, మరి అవకాశం రానిది మనం పేదవాళ్ళమే గదా! ఏం జేయగలుగుతాం అన్నట్టుగా మంచి అవకాశంగా నేను భావించి ఈ 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళాలని నేను అనుకున్నానండి. ఓకే. మీరు ఒక మంచి విష్‌తో వెళ్తున్నారు కాబట్టి మీకు అవకాశం రావాలని మేము గూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మల్లికార్జున్ గారు, మీరు మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందసలు? మీరు ఇది ఎలా నేర్చుకున్నారు? క్లారినేట్ అనేది ఎలా నేర్చుకున్నారసలు? మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోవడం వలన నేను చదువు బంద్ చేయాల్సొచ్చింది. అంతకు ముందు నుంచి గూడా మా నాన్నగారు కొంచెం మందుకి బాగా అలవాటైపోయి బానిసగా ఉండేటోడు మద్యానికి. మొత్తం మమ్మల్ని కొట్టేవాడు, తిట్టేవాడు, చాలా చికాకు చేసేవాడు. అమ్మని, నన్ను, అన్నయ్యని. ఇల్లు కూడా లేదు. ఇంగా ఆయన తాగి ఆయన చూసుకొని మమ్మల్ని ఇట్లాంటి పరిస్థితి ఉంది. అయితే మా అమ్మ మా అమ్మమ్మ గారి ఇంటికొచ్చింది. అమ్మమ్మ గారి ఇంటికొస్తే ఇక్కడ నాన్నగారిదేమో కొరవి. అమ్మ వాళ్ళ అమ్మగారిది వెంకటాయపాలెం. నాన్నని అమ్మ కొట్టిన అటువంటి సందర్భంలో అమ్మ వచ్చి ఇక్కడే మా మేనమామలు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం. వాళ్ళ పని ఈ మేళం వాయించటం అనమాట. మా తాతయ్య గారు పంతులు. చాలా మందికి నేర్పించారు. మా మేనమామ ఆయన గూడా పంతులు గారే. ఆయన చాలా మందికి నేర్పించారు. ఇక మేము గూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్న పిల్లగాళ్ళప్పుడు ఏదో ఒకటి మనకి వచ్చిన పనే చేపించుకొని కొంత డబ్బులు ఇచ్చేవారు.
అట్లనే మా తాతయ్య కూడా తీసుకెళ్ళేవాడు. ఇక అట్లనే మేము డ్రమ్స్ నేర్చుకోవటం మంచిగా వచ్చింది మాకు. అన్నయ్యకి నాకు కూడా. అయితే మేము డ్రమ్స్ నేర్చుకున్న తర్వాత ఈ కొన్నాళ్ళ తర్వాత నేనే సొంతంగా నడిపించుకోవటం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఇది రాకపోతే మనకి వాల్యూ ఉండదు. ఇది వాయించే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరండి. వాస్తవంగా చెప్పాలి. క్లారినెట్ వాయించే వాళ్ళు లేరు. ఇది ఇది నేర్చుకోవాలని పట్టుదలగా మా మావయ్యని అడిగాను. నేర్పించండి మావయ్య అంటే ఆయన నేర్పించలేదు. సరే ఆయన నేర్పించకపోతే నేను వేరే మా గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా. ఆ గురువు గారు నాకు నేర్పించిన గురువు గారు పూర్ణకంటి నాగేశ్వరరావు గారు. ఇది నేర్పించిన వారు. అట్లా నేర్చుకోవడం జరిగిందండి. ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా మరి? ఫ్యామిలీ పరంగా అయితే నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. మా నాన్నగారు డ్రింక్ చేసి ఎంత ఇబ్బందులు పెట్టేవాడంటే పోలీస్ స్టేషన్లో తిరగడం అయింది. మా అమ్మని తలకాయ కొట్టడం, మమ్మల్ని కొట్టడం. పండగ రోజులు కూడా మేము సరిగ్గా అన్నం తినిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఆ రోజు మందు దాగి వచ్చేటోడు, ఇంట్లో గొడవ పెట్టేటోడు. అంతా చికాకు అయ్యేది. అమ్మ ఒక్కెళ్ళి మేము ఒక్కెళ్ళి పోయేవాళ్ళం. పండగ రోజులు కూడా మధ్యాహ్నం 1-2 గంటల దాకా వేరే వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం నాన్న కనపడితే కొడతాడని చెప్పి వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పాపం వాళ్ళ పండగల రోజు కూడా వాళ్ళు వండుకున్నది తిని వాళ్ళు తిన్న తర్వాత మిగిలింది అయ్యో పిల్లగాళ్ళ పొద్దుటి నుంచి ఉన్నారు మన ఇంటి దగ్గరనే అని మాకు గింత పెట్టేవారు. అన్నయ్యకి నాకు. అమ్మకి అది కూడా లేదు. అమ్మకి పెట్టేటోళ్ళు కూడా కాదు. అయితే ఇక నాన్న అట్లా చేసేవాడు. ఆయన పనికి కూడా వెళ్ళకుండా ఉండేది. అమ్మ ఇక నాన్న దగ్గర ఇట్లా కాదులే అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది, మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరికి. అక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య నాకన్నా కాస్త పెద్దోడు కదా. ఈ మేళానికి వెళ్ళినప్పుడు అన్నయ్యకి డబ్బులు వచ్చేటి, కొద్ది గొప్ప వచ్చేటి. అప్పుడు ఎంత ఉందండి, 2 రోజులకి మా అన్నయ్యకి 15 రూపాయలు ఇచ్చేవారు. ఇది 2008, 7 ఆ టైంలో అండి. 15 రూపాయలు ఇచ్చేవాళ్ళు అన్నయ్యకి 2 రోజులకి. అట్లా పోయిన డబ్బులతోటి అమ్మకప్పుడు 25 రూపాయలు కూలి చేస్తే తోట ఏరటం, పత్తి తీయటానికి పోతే అట్లా వచ్చేటి. ఆ డబ్బులు పెట్టి మమ్మల్ని పెంచడం. మరి అప్పుడప్పుడు బట్టలు కొనిపియాలనిపిస్తే అమ్మకి అన్నయ్య డబ్బులు వచ్చేటిగా. మరి నేను కొంచెం చిన్నోడిని కదా, మరి ఇక అన్నయ్య డబ్బులు అన్నయ్యకి బట్టలు కొనిచ్చేది. సరే ఇక నాకు అన్నయ్య జతలు వస్తాయిగా పాతవి, అన్నయ్య కొత్తవి కొనుక్కుంటే నాకు పాతవి వచ్చేటి. తర్వాత కొంత ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చేది అనమాట బట్టలు నాకు, అవి వేసుకునేవాడిని. ఒక సందర్భంలో అంటే నేను చాలా బాధపడ్డది ఏంటంటే, అది అమ్మ బట్టలుకి డబ్బులు లేవు. అమ్మ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేసిందంటే, అన్నయ్య డబ్బులు ఉన్నాయండి, పనిచేసిన డబ్బులు. డబ్బులు ఉన్నాయి అన్నయ్య దగ్గర, పనిచేసిన డబ్బులు. నా దగ్గర ఏమో డబ్బులు లేవు. ఆ సందర్భంలో ఒక 150 రూపీస్ ఉందండి మేము వేసుకునే బట్టలు ఆ రేటు. అయితే పాపం అమ్మ నాకు కొనిపోతే నేను చిన్నోడిని కదా, నేను ఏడుస్తా కదా మరి. అయితే అన్నయ్యకి కొనిచ్చిన తర్వాత ఒక 10 రూపాయలు ఉంటే అక్కడ మున్సిపాలిటీ ఎదురుగా పాత బట్టలు పాతవి నాకు కొనిచ్చారనమాట, ఒక 2 జతలు. అట్లా 2-3 సంవత్సరాలు అమ్మ కొనిచ్చిందిగా. ఇంకా నెక్స్ట్ నుంచి అమ్మ కొనాల్సిన అవసరం లేకుండా నేనే కొన్ని డబ్బులు మిగిలించుకొని నేనే కొనుక్కునేటోడిని అక్కడికి వెళ్ళి. అట్లా ఈ మధ్య ఒక 9-10 సంవత్సరాల కింద వరకు కూడా నేను అట్లా వేసుకున్నా. ఇప్పుడంటే కొంచెం పెద్దవాళ్ళమైన మనం పని చేసుకుంటున్నాం, సరే మనం కూడా నేర్చుకోవాలి కానీ మంచిగా కొనుక్కోవడం. ఏమైనా వర్క్ చేస్తుండేనా? నేను ఇదే అండి, మేళానికి వెళ్ళేది. లేని అప్పుడు ఆటో డ్రైవర్ అండి. ఒక ఆటో ఉంది. ఆటో అంటే ఈ మధ్య ఒక 10 సంవత్సరాల కింద నుంచి మేళానికి వెళ్ళేవాడిని. నన్ను అమ్మ నాన్న వాళ్ళు పెట్టే స్తోమత లేక వాళ్ళు ఊకే గొడవలు పెట్టుకోవడం సరిపోయేది. మా అమ్మ వాళ్ళ మేనమామ సీతారాములు గారని వాళ్ళ ఇంటి దగ్గర మాకు సంవత్సరం వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఈ మేళం ఉంటే మేళానికి వెళ్ళటం, లేదంటే వాళ్ళది కుండల షాప్ ఉండేది, అక్కడ బేరం చేసుకుంటూ అక్కడ ఉంటే వాళ్ళు నాకు నెలకి 3000 అట్లా ఇచ్చేవాళ్ళు. అట్లిస్తే అవి కూడా ఇంటికి పంపించేటోని. మా నాన్నగారు ఇంకా చేసిందంతా చేసిండు, మంచాల పడిపోయిందండి. ఇప్పుడు 17 సంవత్సరాలు ఆయన మంచాలోనే, 1-2 మొత్తం మంచాలోనే. ఆయన లేసే పరిస్థితి లేదు. ఇల్లు కిరాయికే. ఇప్పుడు ఆయనకి పెన్షన్ వస్తుంది, ఇంకా కొన్ని డబ్బులు మేము పని చేసుకునే ఉంటే కుటుంబం ఇక గడవటం. ఏమైంది ఆయనకి? చెట్టు పై నుంచి పడిపోయిందండి. పడిపోయి ఇక్కడ
వెనకాల దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉంచితే ఆయన ఉండను. అప్పుడు కొంచెం బలంగా ఉండగా మమ్మల్ని బెదిరించేవాడు అనమాట. అమ్మని తిట్టడం, ఇంటికి తీసుకెళ్ళండి అది ఇది అని చెప్పి బెదిరిస్తే ఇక మేము ఇప్పుడు 17 సంవత్సరాల కింద, ఇప్పుడు నాకు వయసు 27 సంవత్సరాలండి. 17 సంవత్సరాల కింద ఆయన పడ్డాడు. అప్పుడు 12, 13 సంవత్సరాలు. అప్పుడు మాకు ఇంతగా తెలియలేదు. ఇంకా ఆయన ఏది చెప్తే అదే చేసేవాళ్ళం. ఫైనాన్షియల్ గా కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. లేదండి, లేదు. ఇంకా చాలా మంది చూసా నేను. మనల్ని దగ్గర తీసుకునే బంధువులు తక్కువ, ఒక 2-3 మాత్రమే ఉండేది. ఇంకా మిగతా వాళ్ళు మా మేనమామలు 2 ఉన్నారు, కానీ వాళ్ళ నుంచి పాపం ఎటువంటి సపోర్ట్ మాకు రాలేదండి. అమ్మగారు కూల్ చేసి మా అమ్మ ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, నాన్న మీద కేసు పెట్టడానికి మేము ఖమ్మం వెళ్ళాము. మా ఊరు నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. మా అమ్మమ్మ, నేను, మా అన్నయ్య, అమ్మ ఖమ్మం వెళ్తే ఆటోకి డబ్బులు లేకపోతే అప్పుడు ఆ సందర్భంలో అమ్మమ్మ దగ్గర 10 రూపాయలు ఉంటే మేము నలుగురం ఎక్కి అక్కడ దిగినాం కదా. ఆ 10 రూపాయలు ఆటో అతనే తీసుకుండు. చిల్లర ఇయ్యయ్యా అన్నా కానీ ఇయ్యలేదు అమ్మమ్మకి. అయితే సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళినాం. ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేసరికి 2 అయిందండి. ఎస్ఐ గారు అక్కడ లేరు. అప్పుడు ఆ సందర్భంలో మా నాన్న మీద కేసు పెడదామని వెళ్తే అక్కడ లేరు. లేకపోయేసరికి ఇక పిల్లలం కదా, అన్నయ్య నేను. అప్పుడు 8-9 సంవత్సరాలు ఉంటాయండి మాకు. 8-9 సంవత్సరాలప్పుడు అమ్మ మాకెళ్ళి చూసి, మీరు ఇక్కడ ఉండండి నాన్న, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళింది. వెళ్ళి రావట్లేదు, చాలాసేపు అవుతుంది రావట్లేదు. అన్నయ్య నేను 2 బజార్లు తిరిగినాం. అమ్మ ఎటన్నా కనపడిద్దా ఏంది అని తిరిగితే రాలేదు. సరే ఇక్కడ ఉండమని చెప్పినప్పుడు ఇక్కడే ఉందాం అని చెప్పి అక్కడ ఉన్నాం. ఉంటే మా అమ్మ పాపం అక్కడ పని చేసుకునే వాళ్ళు, చెక్కలతో ఇల్లులు కట్టుకొని రోడ్డు ఎమ్మటి పని చేసుకునే వాళ్ళు, ఈ కత్తులు గొడ్డళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇల్లుళ్ళకి వెళ్ళి కొంచెం అన్నం మా పిల్లగాళ్ళకి పెట్టండి అని ఇంత అన్నమాను 2-3 కూరలు తీసుకొని వచ్చింది. ఇట్లా ఉంటాయి కదా చీరలో పైట కొంగులో పెట్టుకొని వచ్చి మాకు ఇచ్చింది. నాకు ఇస్తే మేము తిని కొంచెం అమ్మకు ఉంచితే అమ్మ కూడా తినేసింది. ఇంకా తర్వాతకి ఇంటికి వచ్చేసినాం. అట్లాంటి సందర్భాలు ఉన్నాయండి. ఇంటి కిరాయి కట్టకోకుండా మా నాన్న అప్పుడు తాగుడికి బానిసై పని చేయకోకుండా ఇంటి దగ్గరే ఉండేది. ఎటో తిరిగి సాయంత్రం రాత్రి 9-10 వచ్చేది. మా పిన్ని ఆ సందర్భంలో ఒక 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలతో కూడా మేము 2-3 రోజులు తినేవాళ్ళం. అట్లా జరిగిందండి. ఒకసారి ఇల్లు కిరాయి డబ్బులు కట్టకపోతే, ఒక 3 నెలల కిరాయి డబ్బులు కట్టకపోతే అమ్మ నేనే ఉన్నాం. అయితే ఆమె వచ్చి సామాన్లన్నీ బయటపడేస్తే అమ్మ ఇంకా చేసేదేముంది, ఇంకా ఆమె ఇంటి ఓనర్, ఆమె సామాన్లు తీసి బయట వేసేసింది. చొక్కాలు, అన్నం, కూర కూడా బయట వేసింది. అయితే పాపం అక్కడ రెంటాల భాగ్యం అని ఇంటెదురుగా వచ్చి, ఏంటమ్మా ఇట్లా పడేస్తున్నావు ఏంటంటే, నువ్వు వాళ్ళు 3 నెలల కిరాయి డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఇస్తావా? అప్పుడు 50 రూపాయలండి ఇంటి కిరాయి. ఒక నెలకి 50 రూపాయలు. 3 నెలల కిరాయి డబ్బులు కట్టి ఇంకా వచ్చే 3 నెలలకి కూడా కట్టి వీళ్ళని అడగొద్దు, నువ్వు అట్లా సామాన్లు బయటపడేస్తున్నావు అంటే మా అమ్మకున్న మంచితనం అది. అట్లాంటి సందర్భాలు ఉన్నాయండి. మా నాన్నగా ఎవరింట్లో పోయినా గొడవ చేసేటోడు. దాదాపుగా ఒక 40-50 ఇల్లులు కిరాయికి మారినామండి మేము ఓ 10-15 సంవత్సరాలలో. లాస్ట్కి ఎవరు కిరాయికి ఇవ్వకపోతే హాస్పిటల్లో పోయి ఉన్నాం. మా ఊర్లో హాస్పిటల్ ఉండేది ఆ సందర్భంలో 2006-2007 ఆ సందర్భంలో హాస్పిటల్లో ఉంటే అంతా గలీజ్గా ఉండేది. అప్పుడు శుభ్రం లేదు, ఇప్పుడు బాగుంది హాస్పిటల్. అప్పుడు బాగాలేదండి. అక్కడ కూడా ఉంటే అమ్మ ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళని అన్నం అడకొచ్చి పెట్టిందనమాట. 2-3 రోజులు అక్కడ ఉన్నాం. ఫస్ట్ అక్కడి నుంచి కూడా వెళ్ళగొడితే మేము 8-9 సంవత్సరాలు, 8 కన్నా చిన్న 7 సంవత్సరాలు అప్పటి విషయాలండి ఇవన్నీ. అట్లనే ఇంకొకటి ఏంటంటే, అక్కడి నుంచి కూడా వెళ్ళగొడితే అక్కడ ఇంకొక ఎస్సీ కాలనీలో స్కూల్ ఉండేది, చిన్నపాటి స్కూలు. ఆ స్కూల్లో పోయి ఉంటే అక్కడి నుంచి కూడా ఇదే గొడవ. అట్లా చేసేవాడు మా నాన్న.
తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో బాగా బాధ కలిగించింది ఏంటంటే బట్టలు ఇస్తారు కదా మా ఫ్రెండ్స్, మా అమ్మ అడకొస్తుంది కదా ఎవరినో ఒకరిని, నేను వేసుకొని స్కూల్కి వెళ్ళిన సందర్భంలో మా మా క్లాస్ లేడీస్ ఉంటారు కదా, గర్ల్స్, ఆ మల్లికార్జున వేసుకున్న బట్టలు సతీషియే అని కూడా చేశారండి. మరి ఏం చేస్తాం, నిజమేగా అనుకొని ఇక స్కూల్కి పోవాలన్నా కొంచెం మొహం ఆటం ఉండేది. మీ నాన్నగారు అంటే ఎందుకు అలా చేసిన ఆయన, ఎందుకు డ్రింక్ అలవాటు ఆ, అయింది అసలు? అవునండి, బాగా మందు తాగటానికి అదే అలవాటు ఏదో అయితే ఒక రీజన్ ఉంటది కదా, ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు. ఏం లేదండి, ఆయనకు అన్ని పనులు వచ్చు కానీ పనికి వెళ్ళడు. అన్ని పనులు వస్తాయి ఆయనకి, సుతార్ పని మేస్త్రి, ఈ బ్యాండ్ మేళం వాయిస్తాడు మంచిగానే, మళ్ళీ ఇంకా 2-3 రకాల పనులు వస్తాయి కానీ పోడు. ఆయన ఏం చేస్తాడంటే పనికి పోకుండా అప్పుడు చేలల్లో కాకరకాయలు అనేటివి ఉంటాయండి, అవి దోలాడి సాయంత్రం అవి తీసుకొస్తే 1 కేజీ 2 కేజీలో దొరికితే అవి ఆ టైంలో అమ్ముకొస్తే అప్పుడు డబ్బులు, లేదా చేపలకు పోవటం, చేపలు వస్తే అవి తీసుకొని వస్తే ఎవరికైనా అమ్మితే డబ్బులు. మరి అదేదో పని చేసుకోవచ్చు కదా, అదేంటంటే ఆయనకి ఎంజాయ్ కావాల్సినటువంటి పని అక్కడ ఉంది, అట్లా పోయేటోడు. మా నాన్న మంచోడే, మంచి కాదంటా లేదు, కానీ కొన్ని కొన్ని సందర్భాలలో జరిగినటువంటి ఇవి ఓకే, ఇవి ఇప్పుడు మీరు అన్నమాట. పెద్దగా అయ్యారు కాబట్టి మీరైనా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా మరి? ఎక్కడ హ్యాపీ మేడం, ఆయన మనసాల పడిపోయిండుగా, ఉంటే ఉన్నట్టు లేదు, లేకపోతే లేకపోయినట్టు లేదు. ఇప్పుడు ఆయన్ని చూసి, నేను లవ్ మ్యారేజ్ అండి, నాకు కూడా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయను అన్నారు. ఆయన మనసాలు ఉండు ఎట్లా ఇవ్వాలా, వాడికి ఇల్లు లేదు ఏం లేదు అంటే, మా క్యాస్ట్ అమ్మాయి కాబట్టి పెద్ద మనుషులందరూ కూర్చొని కలిసి పెళ్లి చేశారు. పెళ్లి చేసినాక ఇంకొకటి ఏంటంటే అత్తగారింటి దగ్గరికి పోవాల్సి వచ్చింది. ఒక కేసు అయింది, అమ్మాయికి కొంచెం సంవత్సరాలు లేవు అని చెప్పి కేసు పెడితే ఆమె మా ఇంటికి రాకుంటుంటే నేనే అప్పుడప్పుడు పోవటం జరిగేది అనమాట. ఆ పోయిన సందర్భాలలో మాకు ఇల్లు కిరాయికి మేము ఉన్నది వాళ్ళ ఇంటి ఎదురుగోళ్ళే, కొంచెం పక్కన. అయితే మనం ఎవరైనా అత్తగారింటి దగ్గర పరువు పోవాలనుకోం కదండి. ఒక అమ్మమ్మ, ఆమె ఇల్లు కిరాయికి ఇచ్చారు, మా నాన్న ఇక 1-2 మంచాలోనే కదా, ఎంత శుభ్రంగా ఉన్నా ఊకే బెదిరించేది ఆమె. ఏందమ్మా అట్లా మాట్లాడతాం అంటే, నేను ఒకసారి షాప్ దగ్గరికి వెళ్ళిన, అక్కడి నుంచి మూడో ఇల్లు షాపు, ఆ షాప్ ఎదురుగా ఆమె ఇల్లు, ఇక్కడికి అక్కడ ఏం మాట్లాడుకున్నా వినపడుతుంది. నేను అక్కడ పోయి అక్కడ షాప్కి వెళ్ళి ఏదో తీసుకొద్దామని పోతే ఆమె రోడ్డు అవతల నుంచి, ఓ అబ్బాయి ఇల్లు ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు అట, ఏంది అంత తర్వాత చేస్తారట, మీ నాన్న మంచాలనే పోతుండట, అదంతా గలీజ్ అవుతుందట అన్నది. అమ్మమ్మ దండం పెడతా మాట్లాడకు అట్లా, అందరింటే బాగుండదంట. ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తలేరట, ఏంది పెద్దగా అన్నది. మీరు ఎట్లుంటుందా దీని అక్కడి గురించి నుంచి, చెప్పండి. మా అత్తగారు వాళ్ళు చూస్తే నాకెంత బాధ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఒక స్థాయిలో ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకొని కొంచెం కష్టపడేది, కొంచెం ఎక్కువ కష్టపడి, కొంచెం మన తెలివితేటలతోటి కూడా కొంచెం తక్కువ ఇంట్రెస్ట్తో డబ్బులు కూడా తెచ్చి ఈ మధ్యకాలంలో ఒక ఫ్లాట్ తీసుకున్నా. మనం ఎందుకు ఆ ఫ్లాట్ తీసుకున్నా అంటే, మనం చనిపోయినా మన ఇంట్లో చనిపోవాలి, వేరే వాళ్ళ ఇంట్లో చనిపోయినా తీతి అనే వద్దు మనకు. మనం 10 మందిలో తిరిగినప్పుడు మనం మంచిగా మన ఇంట్లో మనం దానం చేసుకోవాలనే ఆలోచనగా నేను ఒక స్థలం తీసుకున్నాండి. ఆ స్థలం తీసుకున్న ఈ బిగ్ బాస్లోకి వెళ్ళటానికి ఒక మంచి అవకాశంగా నేను భావించి, దీంట్లోకి వెళ్తే ఎలాగైనా విజయం సాధించే టాలెంట్ ఉంది నాకు అని నా మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను వెళ్ళాలనుకొని ఈ వీడియో చేశాను. వీడియో చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. తర్వాత మీ దగ్గర కూడా ఇలా రావటం జరిగిందండి. ఓకే, క్లారినెట్ అసలు ఎలా నేర్చుకున్నారు మీరు? క్లారినెట్ మా నాగేశ్వరరావు గారని మా మావయ్య చెప్పనంటే చెప్తే, ఆయన ఏమైందో 200 మందికి నేర్పించిండు దాదాపుగా. నేను అడిగితే నాకు చెప్పలేదు. అప్పటికి నాకు కీబోర్డ్ వచ్చు, కొంచెం చెప్తే దాని ప్రకారంగా నేను దీన్ని నేర్చుకోగలుగుతా. ఎట్లా అంటే, ఇప్పుడు పెన్నుతో రాసేవాళ్ళు చాప్లీస్తో బోర్డు మీద ఎలా రాస్తారో అట్లనే దానికి కొద్ది తేడాలే ఉంటుందండి. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నాకు ఇప్పుడు 7000 వరకు ఉన్నారు ఫాలోవర్స్. మీకు మంచిగా రేటింగ్ వచ్చింది ఏ సాంగ్ ప్లే చేసినప్పుడు వచ్చింది? ఈ వెంకటేష్ గారి సినిమా, అదేంది సినిమా, గోదావరి గట్టు మీద రామచిలకవే అనే సాంగ్కి నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయండి.
మా కోసం చిన్న మ్యూజిక్ ప్లే చేసి చూపిరా. చాలా బాగా పాడారు. మీరు ఎన్ని నాకు ఇట్లాంటి నాకు వచ్చినటువంటి దానికి మీరు నాకు ఎంత అభిమానం చూపించినా అది కేవలం మా గురువు గారికే దక్కాలి. పూర్ణ కంటే నాగేశ్వరరావు గారు. అలాగే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా ఫ్రెండ్ కంటు మహేష్ ఖమ్మం క్లిక్స్ కూడా, అతన్ని కూడా మీరందరూ గౌరవించాల్సిందిగా మీ అందరికీ. ఓకే అండి, అలాగే. థ్యాంక్ యూ సో మచ్.